చాలామంది క్రైస్తవులందరూ కూడా సేవకునికి కష్టాలు చెప్పుకొని నా అనుభవాలు అంటే నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు ప్రతిరోజు మా ప్రార్థన అవసరతల నంబర్కి. వాళ్ళ బాధల్ని వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది క్రైస్తవులు, అందులోని సేవకులు కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? సార్, నా సంఘస్థులు నా దగ్గరికి వస్తున్నారు, కష్టాలు వచ్చినప్పుడు మాతో ప్రార్థన చేయించుకున్నారు, కానుకల దశం భాగాలు టీవీలలో వాళ్ళకు పంపిస్తున్నారు సార్ అని వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. చాలామంది సంఘస్థులు చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? సేవకుడిని అవసరానికి వాడుకుంటారు. ప్రార్థన చేయించుకోవటానికి సేవకుడు కానుకలు, లోన్లు వచ్చినప్పుడు, స్థలాలు కొన్నప్పుడు, దశం భాగాలు ఇమ్మన్నప్పుడు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ ఇవ్వాలన్నప్పుడు మీకు యూట్యూబ్ సేవకులు కనిపిస్తారు, టీవీ ప్రసంగికులు కనిపిస్తారు, స్క్రీన్ల సేవకులు కనిపిస్తారు. చాలామంది పాస్టర్ల ఆవేదన నా చెవిన పడినప్పుడు నాకు కలిగే వేదన, బాధ అంత ఇంత కాదు. నీ కోసం ప్రార్థన చేసేటోడు ఎవడో తెలుసా? అభినయ్ దర్శన్ యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తాడు. అభినయ్ దర్శన్ నీ కోసం ప్రార్థన చేయడు. నీ పేరు నాకు తెలీదు, నీ ఊరు నాకు తెలీదు, నీ కష్టం నాకు తెలీదు, నీ కన్నీళ్ళు నాకు తెలీదు. నువ్వు మహా అయితే నాకు ఫోన్ చేస్తావేమో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే 1 నిమిషం ప్రార్థన చేస్తా, నెక్స్ట్ నిమిషం నీ పేరు నేను మర్చిపోతా. నీ పేరు గుర్తు పెట్టుకొని పుస్తకంలో రాసుకొని నీ కష్టాలన్నిటిని లిస్ట్ రాసుకొని ప్రార్థన చేస్తాడు ఈ భూమి మీద ఎవడన్నా అంటే నీ సంఘ కాపరి మాత్రమే. ఓన్లీ యువర్ పాస్టర్ ప్రేస్ ఫర్ యు. కేవలం నీ సేవకుడే, నీ సేవకుడే, నీ సేవకుడే. టీవీల్లో, యూట్యూబ్లో మా లాంటి వాళ్ళు బొచ్చడు మంది ప్రసంగాలు చేస్తాం సూట్లు వేసుకొని. ప్రసంగాలు అనేది తప్పు కాదు. గేదెకి గడ్డి పెడితే, గేదెకి నేను గడ్డి వేసాను అనుకో, నా గేదెకి ఆ పాలు ఎవడికి ఇస్తుంది? ఎవడు తాగాలి? ఆ ఎవడు పిండాలి? నాకే కదా. దాన్ని పోషించటం నేనైతే నాకే కదా ఇవ్వాలి. గేదెకి వద్దులే. ఓసారి ఇదే చెప్తే ఒక పల్లెటూరులో సువార్తకి వెళ్ళినప్పుడు, అంటే మేము గేదెలమా అని ఫీల్ అయిపోయారంట. ఒక కోడిని పెంచితే గింజలేసి, ధాన్యాలేసి, బాదం పప్పు, పిస్తా పప్పులు వేసి పెంచితే అది నాకు కదా గుడ్డు పెట్టాల్సింది. పక్కింటోడి ఇంటికి వెళ్ళి గుడ్డు పెట్టిందంట, ఆమ్లెట్ వేసుకొని బాగుంటుంది అని. ఏమంటుందండి? కృతజ్ఞత లేని కోడి, దొంగ కోడి, నేను కదే నీకు తిండి పెట్టింది, నేను పెట్టిన ధాన్యాన్నంతా బాగా తిని పక్కింటోడికి ఆమ్లెట్ ఎత్తావా? సిగ్గులేదు నీకు? పాస్టర్ గారి దగ్గర ఆత్మీయ ఆహారాన్ని బాధి, మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తాడు వాక్యం అని నీ కష్టార్జితాన్ని తీసుకెళ్ళిపోయి ఎవడో టీవీలో వాడికి, యూట్యూబ్లో వాడికి వేస్తారంటే నీ కష్టాల కోసం ప్రార్థన చేస్తాడు ఎవడు? నేను కాదు, ఇంకోడెవరో కాదు. ప్రతి సంఘానికి ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని మీ కొరకు నియమించాడు. ఆ ఒక్క సేవకుడే మీ కొరకు కన్నీళ్లు విడిచేది, మీ కొరకు ఉపవాసాలు ఉండేది, మీ కొరకు అప్పులు చేసి ఇలాంటి సభలు పెట్టేది, మీ కుటుంబాల కోసం ఏడ్చేది, మీ ఆరోగ్యాల కోసం ఏడ్చేది ఆ ఒక్క సేవకుడే, ఆ ఒక్కడే. ఎక్కడెక్కడో తిరిగేసి అదేదో జరుగుతాయి, వాళ్ళేమో చేస్తారని ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడతావు. నీకోసం ఒక దైవజనుడిని దేవుడు నియమించినప్పుడు నీతి నిజాయితీ పరులైతే అక్కడ కట్టుబడి ఉండి మీ కష్టార్జితమైన, మీ ప్రార్థన విన్నపములైనా, మీ శ్రమలైనా, మీ అవమానాలైనా ఆ సేవకుడితో పంచుకోండి. ఆ సేవకుడి సంఘాల్లో విత్తండి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.